నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, దత్త యాత్ర అదే గానగాపురం యాత్ర చేయబోతున్నాము. ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ డేట్ అని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాం. మనతో పాటు వచ్చే వాళ్ళు కూడా గ్రూప్ లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. మన గానగాపురం యాత్ర గ్రూప్ లో. చెప్పండి అక్క, ఒక్కసారి మరొక్కసారి వినని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే యాత్ర విశేషాలు. ఇంకొక క్వశ్చన్, అసలు ఎందుకు రావాలి, ఎందుకు చూడాలి స్వామిని, ఏమిటి అంత మహిమగా, ఏమంత మహిమ ఉంది అని అడిగితే గనక అడగరు. దత్తుడి గురించి అలా అడిగే పరిస్థితి ఉండదు. ఒకవేళ మనసు ఆ విధంగా డ్రైవ్ చేస్తే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే గాణగాపురం వెళ్ళినప్పుడు నేను 2002లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా సార్లు అనుకున్నాను మళ్ళీ వెళ్ళాలి అని, కానీ నేను వెళ్ళలేకపోయాను. 2016లో వెళ్ళాను మళ్ళీ. అయితే ఆ 2014లో నేను చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను తప్పకుండా గాణగాపురం వస్తాను స్వామి, నువ్వు చెప్పావు కదా ఎలాంటి కర్మనైనా కూడా తీసివేస్తారు అని చెప్పి గురుచరిత్ర బుక్ లో ఉంటుంది. చివరికి ప్రాణం పోయినా కూడా ప్రాణం పోస్తావు అందులో. అవును. ఎలా స్వామి మీరు అంటే మీరు నిజంగా చెప్పాలి అని అంటే కర్మకి ఎలా అడ్డొస్తావు నువ్వు అని చెప్పి, మీరు అడ్డు వస్తారు స్వామి అని అడిగితే, నేనేం అడ్డు రాలేదు, నెక్స్ట్ జన్మలో 30 ఏళ్ల జీవితాన్ని తీసి ఈ జన్మకు కలిపాను నేను అని చెప్పి చెప్తారనమాట స్వామి. అలా అలా జరిగింది అని చెప్పి నువ్వు చేసావని చెప్పి నేను మనసా వాచ కర్మణ నమ్ముతున్నాను స్వామి, నన్ను ఎలా అయినా సరే కష్టం నుంచి గట్టెక్కించు అని దండం పెట్టుకున్నప్పుడు, దండం పెట్టుకున్న ప్లేస్ కూడా నేనేదో గుళ్ళో కూర్చునో, లేకపోతే ఒక భజన చేస్తున్నప్పుడు, లేకపోతే బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకుంది కాదు, ఒక హాస్పిటల్లో ఐసీయూ ముందు కూర్చుని దండం పెట్టుకున్నా. అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో. అంటే హాస్పిటల్ అంటే జనరల్ గా మనం ఏమనుకుంటాం, క్లీన్ గా ఉంటారు అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి ప్లేస్ లో నేను దండం పెట్టుకున్నా, కానీ అలానే నన్ను గట్టెక్కిచ్చాడు స్వామి. స్వామి స్వర్వాంతర్యామి అని నిరూపణ ఇది. మళ్ళీ 2016లో నేను వెళ్ళినప్పుడు నాకు చాలా విశేషంగా అనిపించింది. కాబట్టి ఎందుకు మనం స్వామిని దండం పెట్టుకోవాలి అని అంటే, ఈ కర్మని పరిపక్వం చేయగలిగిన వాడు, కర్మని ట్రాన్స్ఫర్ చేయగలిగిన వాడు, ముందున్న అదృష్టాన్ని ఇక్కడికి ఈ జన్మలోకి తీసుకొచ్చి కలిపేవాడు. ఎవరన్నా ఏదైనా అలాంటి సాధ్యాసాధ్యాలు అనేవి మొత్తం కూడా ఒకళ్ళ చేతిలో ఉన్నాయి అని అంటే, అది కేవలం గురువు చేతిలో మాత్రమే ఉన్నాయి పద్మిని. అది ఖచ్చితంగా అందరూ నమ్మి తీరవలసిందే. భగవంతుడు కూడా ఒక్కొక్కసారి కర్మకు వదిలేస్తాడు. నువ్వు కర్మ పరిపక్వం అయితేనే నేను ఏమన్నా చేయగలుగుతాను అని చెప్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలా కాదు, నువ్వు మంచి చెయ్యి అని చెప్పి దుర్యోధనుడికి చెప్తాడు. ఆయన నిజంగా చెప్పాలి అని అంటే ఆయన మొబిలైజ్ చేయగలుగుతాడు దుర్యోధనుడు. లేదు నా మాట విని, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నువ్వు ముందు 5 ఓళ్ళు ఇచ్చేసాయి అని అంటే దుర్యోధనుడు వినేవాడేనేమో. కానీ నేను మంచి ఇదేదో చెప్తాను, నీకేది తోస్తే చెయ్, కర్మ నిన్ను ఏ దారికి లీడ్ చేస్తుందో నాకేం తెలుసు అని భగవంతుడైనా వదిలేస్తాడు నిజంగా చెప్పాలి అని అంటే. కానీ అదే పరమాత్మ గురువై నుంచున్నప్పుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు, ఏమి కాదు నువ్వు ముందు చెయ్యి అని చెప్పి. అంటే గురువు అంటే ఏంటి, ఆ గురువు స్థానం ఎలా ఉంటుంది అని అంటే, భక్తుడు గనక ఇబ్బందిలో ఉంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ దారిలో మనము నడవాలి. నా ఉద్దేశం ఏంటి అని అంటే, కన్నడ వాళ్ళు కానివ్వు, మహారాష్ట్రీయులు కానివ్వు, గుజరాతీలు కానివ్వు, అందరూ కూడా నార్త్ లో చాలా మంది దత్తుడిని పట్టుకొని ఆయన పాదాలు పట్టేసేసుకొని ఎన్నో అవాంతరాలు వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధలు తొలగించుకున్నారు. చాలా మంది చాలా రీచ్ అయ్యారు. జాంబియా నుంచి కూడా మనకి కాల్స్ వస్తుంటాయి. అక్కడ మనకి దత్త భక్తురాలు ఉన్నారు మన క్లయింట్. ఆవిడ ఎంత ఆనందంగా మాట్లాడేస్తూ ఉంటారంటే, లక్ష్మి గారు ఆవిడ పేరు, దత్తుడి గురించి ఆవిడ చెప్తున్నారు. గుజరాతీ వాళ్ళు ఉంటారండి ఇక్కడ, వాళ్ళు దత్తభావని చేస్తూ ఉంటారు,
వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు నేను దత్తాత్రేయ స్వామిని విగ్రహాన్ని లేకపోతే చిత్రపటాన్ని చూసి అయ్యో ప్రేయర్స్ కి రా అని చెప్పి వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇవిడ వెళ్ళడం స్టార్ట్ చేశారట ప్రేయర్స్ కి కూడా. అంటే ఈ జాంబియాకి వెళ్ళినా కూడా వాళ్ళు దత్తుడిని మర్చిపోలేదు గుజరాతీయులు. మనం తెలుగు వాళ్ళము పిఠాపురంలో స్వామి మన దగ్గర పుట్టి శ్రీపాద శ్రీవల్లభులు పుడితే ఆయన ఎవరో ఏంటో కూడా తెలియకుండా బ్రతికేసాం ఇన్నాళ్ళు. ఎలాంటి కర్మ మనకి స్వామిని దూరం చేసిందో, అహంకారమే దూరం చేసిందో, కర్మే దూరం చేసిందో, ఇవన్నీ అవన్నీ అప్రస్తుతము. ఇప్పుడు మాత్రం ఇంకా దత్తుడిని వదలకూడదు. ఆ దత్తుడే దిగివచ్చి గురువుగా, నిజంగా చెప్పాలంటే దత్తాత్రేయ స్వామి గురువు కదా పద్మిని, ఆయనను చేరుకోవాలంటే చాలా కష్టం. అయ్యో నన్ను చేరుకోవడానికి ఇన్ని అవాంతరాలు ఉన్నాయా, ఎన్ని కష్టాలు ఉన్నాయా, నేనే భూమి మీదకి వస్తాను, అలాంటి అవాంతరాలన్నీ కూడా నేను తుడిపేస్తానని చెప్పి ఆయన భూమి మీదకి రావడము, ఎందరో మహాత్ములుగా ఆయన పుట్టడం, గురువులుగా పుట్టడం అనేది జరిగింది. కాబట్టి మనం తప్పకుండా అలాంటి అనుగ్రహాన్ని మనం చేజిక్కుంచుకోవాలి అని అంటే మనం ఇలా దర్శనం అనేది చేసుకోవాలి. అయితే యాత్ర అనేది ఇంకా చాలా బాగా మనకి ఉపకరిస్తుంది. ఎందుకు అనంటే ఎన్నో సమస్యలు వాళ్ళు వస్తూ ఉంటారు. మనం అనుకుంటాం మనకే ఉన్నాయి సమస్యలు అని చెప్పి, కానీ పక్కవాడి సమస్య విన్నప్పుడు మనది చాలా చిన్నదిగా కనిపిస్తుంది ఒక్కొక్కసారి. అమ్మో భగవంతుడు మన ఎందున్నాడే అనేది మనకి స్ఫురణకు వస్తుంది. ఆ వెంటనే గ్రాటిట్యూడ్ చూపించగలుగుతాం ఒకటి. రెండు ఏంటంటే మీరు ఎక్కడైనా ఒక ఫర్ సపోజ్ మీరు చదువుతున్నారు అనుకో, ఒక హనుమాన్ చాలీసా చదువుతున్నారు, 11 మంది ఒక్కొక్కసారి చదివితే ఆ 11 సార్లు చదివిన పుణ్యం మనకు వస్తుంది అనమాట. ఇలా మనకి యాత్రికులు వచ్చారనుకో, అందరూ ఒక్కసారి ఒక్కొక్క అధ్యాయం గురుచరిత్ర చదివారనుకో, ఆ గురుచరిత్ర మొత్తం చదివిన ఫలితం మనకి వస్తుంది అనమాట. అందరి పుణ్యం కూడా అందరికీ అందరి పుణ్యం స్వామి చేకూరుస్తారు. ఒక బస్సులో వెళ్తూ ఉంటే గనక ఎవరో ఒక్క అదృష్టవంతుడు ఉంటే చాలు, ఆ బస్ అంతా చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడ కూడా ఆగకుండా వెళ్ళిపోతుంది. అలా మనలో ఎవరో ఒక అదృష్టవంతుడు, ఎవరో ఒక అనుగ్రహం పొందగలిగిన వాడు గనక మనలో మన సభ్యుల్లో ఉంటే గనక అందరికీ అనుగ్రహం లభిస్తుంది అనమాట. అలా అందుకనే మీరు ఏదైనా గురువుకి సంబంధించింది ఏదైనా చెయ్యాలి అంటే సామూహికంగా చేయండి అని చెప్పడం. గురువుకి ఉన్న శిష్యులందరూ కూడా తోబుట్టువులతో సమానం అన్నమాట. మనకి అందరూ కూడా ఆయనను తండ్రిగా భావించినప్పుడు మనం అందరం కూడా తోబుట్టువులమే. అలాంటి పెద్ద కుటుంబం ఉండడం అనేది మన అదృష్టం. ఇలా ఈ గ్రూప్ గనుక కంటిన్యూ అయితే మనం చక్కగా మనం ఎవ్రీ గురువారం నెలకు ఒకసారన్నా మనం అందరం మాట్లాడుకోవడం, గురువు గురించి మీరు ఈ నెల మీరు ఏం తెలుసుకున్నారు అని చెప్పి వాళ్ళని అడగడం. గ్రూప్ ఎలాగో ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది మన గ్రూప్. అందుకని వెళ్ళాలన్నమాట. బ్యూటిఫుల్ అక్క. అయితే 25th బయలుదేరుతాము మార్నింగ్, ఇంచుమించు మ్యాక్స్ 7 o'clock కల్లా బయలుదేరిపోతాం కదా. మనం 6 అనుకుంటే 7 అవుతుంది కదా. సో 7ంటికి బయలుదేరుతాము హైదరాబాద్ లో అమీర్పేట్ దగ్గరలోని శ్రీనగర్ కాలనీ నుంచి. సో 26th నైట్ ఇంచుమించు 11 అవుతుంది. 26 నైట్ 11 అవుతుంది. అందరూ మీరు ఎక్కడైతే వెళ్ళాలనుకున్నారో మీరు అందరు క్యాబ్స్ బుక్ చేసుకున్న తర్వాతనే మనం కూడా డిస్పోజ్ అవడం జరుగుతుంది. ఈసారి నేను వచ్చిన వాళ్ళు అసలు మీకు ఏం సమస్య ఉందండి అని అడిగి ఆ సమస్యకి దత్తుడు ఏం సమాధానం చెప్తారో అనేది కూడా ఒకటి క్రియేట్ చేద్దామని నేను అనుకుంటున్నాను అనమాట. ఎలా అయినా సరే అది కూడా ఒక వేదికగా చేసుకొని మీకేం సమస్య ఉంది, ఆ సమస్య మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పగలిగితే చెప్పండి, అది స్వామికే విన్నవించుకొని మీరు ఆ స్వామి దగ్గర నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది కూడా ఒకటి చేద్దాము. మనం 4 నుంచి 5 వరకు ఆ ప్రోగ్రామ్ కనుక పెట్టుకుంటే అలా కూడా చేద్దాము అని ఉందన్నమాట. తప్పకుండా. ఎందుకంటే గాణగాపురం అడుగు పెట్టడం అనేది చాలా అదృష్టం. అందులో ఇలా సభ్యులుగా అడుగు పెట్టడం అనేది ఇంకా అదృష్టం. భగవద్ బంధువులుగా, గురువు బంధువులుగా మనం అనుకోవచ్చు. అద్భుతం. అయితే సమస్యలు పర్సనల్ గా కలిసి మీట్ అయ్యి ఆ సమస్యని ఎలా దత్తుడి అనుగ్రహంతో ఎలా బయటపడచ్చు అనేది కూడా మాట్లాడుకోవచ్చు. అది కూడా ఉంటుంది, అదొక ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. భిక్ష ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది, పల్లకి సేవ ఉంటుంది, దర్శనం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి ఇంకా మనతో ఏం చేయించాలనుకుంటున్నారు, మనకేమి ఇవ్వాలనుకుంటున్నారు, అవన్నీ కూడా ఒక్కొక్కళ్ళము ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటుంది. మన అంటే స్వామితో అనుబంధం కూడా
చాలా డిఫరెంట్ గా మనకి ఏదో ఒక అనుభూతిని మాత్రం స్వామి తప్పకుండా ఇస్తారు. అందులో ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా ఇస్తారు అనమాట. బ్యూటిఫుల్. అలా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మరి రావాలి యాత్ర మాతో పాటు చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలని తెలుసుకోండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.